మంగళవారం మార్చి 5న మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సదస్సు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు పుట్టించాయి. ఎన్నడూ ఊహించని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీలలో కదలిక వచ్చింది. 153 కులాలు కదిలి రావటం అంటే విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు, అధికారంలోకి వస్తే ఆయన అమలు చేయబోయే పథకాలను ప్రకటించడం ఒక విశేషం. పింఛను గురించి ఆయన గత చరిత్రను కూడా వివరించారు. భారతదేశంలో మొట్టమొదటిగా పేదలకు పింఛనిచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు. ఆ రోజుల్లో నెలకు 35 రూపాయలు పింఛనిచ్చాడు. చంద్రబాబు నాయుడు 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని 35ని 70 రూపాయలు చేయడం జరిగింది. ఆ 70 రూపాయలను క్రమేణా 2014 నాటికి 200 పెంచుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 ఉండే నెలసరి పింఛను 2000 చేశాడు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలసరి పింఛన్లు వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు అందరికీ కూడా నెలకి 4000 రూపాయలు పింఛనిచ్చే విధంగా ఆయన ప్రకటన చేయటం విశేషం. వివాహం చేసుకునే ఆడపిల్లలకు రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయటం కూడా ఒక విశేషం. ఈ విధంగా పేదలు పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి ఖర్చుల కోసం 1,00,000 రూపాయలు అనేది పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో చందనన్న బీమా, ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు మరణించిన వారం రోజుల్లో వారి చేతికి అందించేవారు, వారి బ్యాంక్ అకౌంట్లో వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 లక్షలు కాకుండా చందనన్న బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీలకు రక్షణ లేకుండా పోయింది. వెనుకబడిన తరగతులపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా దళితులను, గిరిజనులను రక్షించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, దళితులను చట్టపరంగా రక్షించే చట్టం ఉన్నదో, బీసీలపై జరుగుతున్న దాడుల నుంచి వారిని రక్షించడానికి బీసీలకు దళితుల మాదిరిగా చట్టాన్ని శాసనసభలో ఏర్పాటు చేయటానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గుండెకాయ బీసీలు. అన్న ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టినప్పుడు బీసీలను చైతన్యపరిచి బీసీ కులాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనించేలా చేసింది అన్న ఎన్టీ రామారావు. చేతి వృత్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చారు. ఆదరణ పథకము ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, పనిముట్లు ఇవ్వడానికి ప్రస్తుతం స్వయం ఉపాధి పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయడానికి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సంవత్సరానికి బీసీలకు 30,000 కోట్ల బడ్జెట్ను కేటాయించి 5 సంవత్సరాల కాల వ్యవధిలో 1,50,000 కోట్లు బీసీలకు అన్ని రకాలుగా వారు అడుగు ముందుకు వేయటానికి సహాయపడబోతా ఉన్నారు. బీసీలకు విదేశీ విద్య పథకాన్ని అమలు చేయటం, బీసీలకు ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నిర్మాణం, ఆ విధంగా
విద్యాపరంగా బీసీలు ముందడుగు వేయటానికి సహాయపడుతున్నారు. సంఖ్యాపరంగా తక్కువ ఉండి బాగా వెనుకబడిన బీసీలకు రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వాళ్లకు నామినేటెడ్ పదవులే కాక కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్టంలో మార్పులు చేయడం. గతంలో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని 24% కుదించడం ద్వారా 18,000 స్థానిక సంస్థల్లో బీసీలకు దక్కవలసిన పోస్టులను కోల్పోవడం అనేది విశేషం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంలో తగు మార్పులు చేసి తిరిగి 34% స్థానిక సంస్థలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో ఆ 34% పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టడం. ప్రధానమంత్రి మోదీ 2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన బీసీలకు కూడా చట్టసభలలో శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ లాంటి చట్టసభల్లో కూడా బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రకటించడం జరిగింది. జయహో బీసీ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా యథావిధిగా 1982 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎలా కొనసాగుతున్నారో అదే విధముగా మేము తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తాము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడదలుచుకున్నామని చెప్పి ముక్త కంఠంతో వారి యొక్క మద్దతును తెలియజేస్తున్నారు. విశేషం ఏంటంటే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ఆయనను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అవమానాలకు గురి చేశారు. పూర్వకాలము అత్త కోడళ్లను ఏ విధంగా అవమానపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టేవారో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీ జపము చేయటమే కానీ వాళ్ళకు పోస్టులు ఇవ్వటమే కానీ పవర్ అధికారం అనేది ఉండదు. పోస్టులో కూర్చోబెడతారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన ఒక బీసీ, నన్ను ఎంపీగా లోక్సభలో గెలిపించారు కానీ నాకేమీ పవర్ ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, అడుగడుగున అవమానాలు అన్నారు. కనుక వైఎస్ఆర్సీపీలో ఉండే బీసీలు నామకే వాస్తే పోస్టులలో ఉన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్. ఈ రోజున 56 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఏమాత్రం నిధులు కేటాయించలేదు. కార్పొరేషన్ చైర్మన్ కూర్చోటానికి గది కూడా లేదు, తిరగటానికి కారు లేదు. నామకే వాస్తే కార్పొరేషన్ సృష్టించి కంటి తుడుపు చర్యగా బీసీల ఓట్లు దండుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తాం. గుమ్మనూరు జయరాం జయహో బీసీ సభలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన బహుశా గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఆయన మంత్రివర్గంలో స్థానం పొందటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో వాల్మీకి బోయ సామాజిక వర్గం వారు చాలా అధికంగా ఉన్నారు.
వాళ్ళు ఎంతో కాలంగా మమ్మల్ని గిరిజనుల జాబితా ఎస్టీ జాబితాలో చేర్చమని ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క కోరిక బీసీలను వాల్మీకులను ఎస్టీ గిరిజనుల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించి చట్టసభల ద్వారా వాళ్ళ కోరికను సఫలీకృతం చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జయహో బీసీ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీలకు చక్కటి సంకేతాలను ఇచ్చారు. మరొక విశేషం ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీ వ్యక్తికి పింఛను ఏర్పాటు చేసే సదుపాయం అనేది ఒక విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 ఏళ్లకి పింఛను ఇవ్వడం ద్వారా బీసీల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తోదికంగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.